ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పేరెంట్స్ అందరూ వాళ్ళ రక్తాన్ని పంచుకు కడుపున పుట్టిన బిడ్డలందరికీ నాకంటే ఎక్కువ ఆరోగ్యం ఉండాలి, నా ఆయుష్ కూడా వీడికే పోసి వీడు ఎక్కువ 100 ఏళ్ల పాటు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టు జీవించేటట్టు దీవించు దేవుడా అని ఎక్కువ ప్రార్థనలు చేయటం, ఎక్కువగా ఆశీర్వచనాలు ఇవ్వటం చేస్తుంటారు. మనం పడిన కష్టం మన బిడ్డ పడకూడదు, నాకంటే వాడు ఎక్కువ సుఖంగా ఆనందంగా బ్రతకాలని పేరెంట్స్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి శుభభావన. ఎందుకంటే మనకంటే ఎదుటి వాళ్ళు మన పిల్లలు బాగుండాలని కోరుకోవటం అనేది ఎంతో మంచి భావన. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ హెల్దీగా ఉంటున్నారు. ఎక్కువ భాగం చూస్తే కంపేర్ చేస్తే పిల్లలతో వీళ్ళకంటే వీళ్ళ పెద్దలు గ్రాండ్ పేరెంట్స్ ఇంకా హెల్దీగా ఉంటున్నారు జబ్బులు తక్కువతో. కానీ అందరికంటే ప్రమాదాల్లో ఉన్నది వయసులో ఉన్న పిల్లలే. పిల్లలకి భయంకరమైన సమస్యలు ఏజ్ రాకుండానే వచ్చేస్తున్నాయి. 70-80 ఏళ్ళకి రావాల్సిన సమస్యలు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ లోపే వచ్చేస్తున్నాయి. అలాంటి భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో పిల్లలు ఉండటానికి కారణం పేరెంట్స్ యొక్క అజ్ఞానమే, పేరెంట్స్ యొక్క పెంపక లోపమే, పేరెంట్స్ పిల్లలకు అందించే ఆహారమే, పేరెంట్స్ పిల్లలకు అందించే జీవనశైలి ఇలాంటి ప్రమాదాల్లో పిల్లలను పడేస్తుంది. ఇప్పుడు ఎంత డేంజరస్గా పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఉంది అంటానికి ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మరి 2024 సంవత్సరంలో వాళ్ళ విడుదల చేసిన లెక్కల ప్రకారం పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళే స్థితి 56.4% పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళే స్థితికి కారణం కేవలం వాళ్ళు తినే ఆహారమే అని వాళ్ళు రుజువు చేశారు. ఏ వయసులో పిల్లలకి ఏ జబ్బులు ఎంతంత పర్సంటేజ్ వచ్చేస్తున్నాయి, వచ్చే సూచనలు ఉన్నాయి, ప్రీ కండిషన్స్లో వీళ్ళు ఉన్నారు అనేది 13 జబ్బులకి పిల్లల ఏజ్ వైజ్ వాళ్ళు డేటా తీసి పేరెంట్స్ అందరినీ మారండి, పిల్లల్ని మార్చుకోండి అని అటెన్షన్ పెట్టమని డేంజర్ బెల్స్ పిల్లల విషయంలో మోగుతున్నాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అలాంటి హెచ్చరికల్ని 13 జబ్బుల్లో ఏ ఏజ్ పిల్లలకి ఎట్లా ఉన్నాయి అనేది నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లెక్కలను బట్టి మీకు అందించడం జరుగుతుంది. ఒక్కొక్కటి వినండి, చూడండి. ముందుగా రక్తహీనత, ఎనీమియా 5 నుంచి 9 సంవత్సరాల ఏజ్లోపు పిల్లలకి 23.5%, 10 నుంచి 19 ఏజ్లోపు వయసు పిల్లలకి 28.4% రక్తహీనత ఉందంట. ఇక రెండవ జబ్బు ఓవర్ వెయిట్, 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 3.7%, 10 నుంచి 19 ఏజ్ వారికి 5%. ఓవర్ వెయిట్ అంటే ఉండవలసిన దానికంటే 7-8 కేజీలు 10 కేజీల లోపు ఉన్నవారు అనమాట వీళ్ళంతా. ఒబిసిటీ 9 ఏజ్ లోపు వారికి 1.3%, 10 నుంచి 19 ఏజ్ పిల్లలు 1.1% ఒబిసిటీ. అన్నిటికంటే ఈ ఒబిసిటీ 13 జబ్బుల్లో తక్కువ ఉందని అర్థమవుతున్నది. అందుకని పిల్లలు ఆడుకుంటూ చకచక తిరుగుతారు కదా, అందుకని ఆ ఏజ్లో కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటున్నారు కానీ ఒబిసిటీ రావట్లేదు. ఇక 4వది ప్రీ డయాబెటీస్. ఇది ఎంత డేంజరస్గా ఉందో ఆలోచించుకోండి పేరెంట్స్ అందరూ కూడా. అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం అంటే బోర్డర్ దాకా షుగర్ వచ్చింది, వీళ్ళకి షుగర్ వచ్చే స్టేజ్లో పిల్లలు ఎంతమంది ఉన్నారనే విషయానికి వస్తే ప్రీ డయాబెటిక్ కండిషన్లో 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 10.3% పిల్లలు ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు. అంటే 9 ఏళ్ల లోపు పిల్లలకే 10% మంది, 100 మంది పిల్లల్లో 10% మంది పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం అప్పుడే కనపడిందట. 10 నుంచి 19 ఏజ్ లోపు పిల్లలకి 10.4% పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం ప్రీ డయాబెటిక్ కండిషన్ కనపడింది. అంటే ఎంత డేంజరస్గా పిల్లలు ఉన్నారో చూడండి. ఆ ఏజ్కి షుగర్ వ్యాధి వచ్చే పిల్లలు 10% పిల్లలు అంటే ఊహించుకోండి. 5 నుంచి 19 ఏజ్ లోపుకే షుగర్ వచ్చే ఛాన్సెస్ అంత కనపడుతున్నాయంటే మనం ఎంత భయపడాలి. 5వది డయాబెటీస్. 5 నుంచి 9 సంవత్సరాల వయసులో పిల్లలకి 1.2% పిల్లలకి షుగర్ వచ్చింది. 10 నుంచి 19 వయసులో పిల్లలకి 0.6% పిల్లలకి షుగర్ వచ్చేసింది. 6వది ఎలివేటెడ్ HbA1c. అంటే రక్తంలో చక్కెర స్థాయిలో 3 నెలల యావరేజ్ని HbA1c అంటారు. ఈ 3 నెలల యావరేజ్ తీసుకుంటే పిల్లలకి అసలు ఎంత ఎక్కువ ఉంది. 5 నుంచి 9 సంవత్సరాల ఏజ్ లోపు పిల్లలకి HbA1c 5.5, 5 లోపు ఉండాలి అసలు యాక్చువల్ HbA1c. ఇక్కడ చూస్తే ఎలివేటెడ్ HbA1c 9.2% పిల్లలకి 3 నెలల చక్కెర స్థాయిలు ఇంతమందికి ఎక్కువ ఉన్నాయి ఉండవలసిన దానికంటే యావరేజ్ తీస్తే. 10 నుంచి 19 ఏజ్లో పిల్లలకి
ఎలివేటెడ్ HbA1c 9.5% పిల్లలకి. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు 3 నెలల యావరేజ్ తీస్తే 100కి 10 మంది పిల్లలకి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటున్నాయి. అంటే వీళ్ళందరూ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారు 25 ఏళ్ళు వచ్చే లోపే అని తెలిసిపోతున్నది. 7వ జబ్బు హై కొలెస్ట్రాల్. అసలు మీ పిల్లలకి టెస్ట్ చేయరు కదా ఇట్లాంటివి ఎప్పుడు. 5 నుంచి 9 సంవత్సరాల వయసులో పిల్లలకి 3.2% హై కొలెస్ట్రాల్ ఉంది. 10 నుంచి 19 వయసు పిల్లలకి 3.7% హై కొలెస్ట్రాల్. అంటే 100కి 4 హై కొలెస్ట్రాల్ అప్పుడే స్టార్ట్ అవుతున్నది అనమాట. 8వ జబ్బు హై LDL. LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎక్కువగా చెడ్డ కొలెస్ట్రాల్ ఉన్న పిల్లలు 5 నుంచి 9 సంవత్సరాల ఏజ్లో పిల్లలకి 3.3% పిల్లలకు అంత ఉంది. 10 నుంచి 19 పిల్లలకి 3.8% పిల్లలకి హై చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటున్నది అనమాట. 9వ జబ్బు హై ట్రైగ్లిజరైడ్స్. రక్తంలో కొవ్వులు అనమాట. ట్రైగ్లిజరైడ్స్ పెరిగే కొద్దీ గుండె జబ్బుల రిస్క్ పెరిగిపోతుందంట. రక్తంలో కొవ్వు ఎక్కువై రక్తనాళాలు గోడల లోపల కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది కదా, రక్తంలో కొవ్వుని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఈ హై ట్రైగ్లిజరైడ్స్ అనేవి 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 34% పిల్లలకి, అంటే 100లో 35 మందికి రక్తంలో కొవ్వు ఎక్కువైపోయింది అప్పుడే 5 నుంచి 9 ఏళ్లలోపే. 10 నుంచి 19 ఏజ్లోపు పిల్లలకి 16.1% పిల్లలకి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటున్నాయట. అంటే చిన్నప్పుడే పిల్లలకి స్వీట్లు, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టేస్తారు కదా, హైలీ ఫ్యాట్ ఫుడ్, నెయ్యి, మేగడ, చీజులు. అందుకని పిల్లలకి ట్రైగ్లిజరైడ్స్ ఊరికే పెరిగిపోతున్నాయి. అందుకని చిన్న ఏజ్లో పిల్లల గుండె జబ్బులు రావటానికి, గుండె జబ్బులతో పిల్లలు చచ్చిపోవటానికి ఇవి పెరగటం కూడా ఒక కారణం అవుతుంది. 10వ జబ్బు హై సీరం క్రియాటినిన్. అంటే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు విసర్జించినప్పుడు రక్తంలో వ్యర్థాలు క్రియాటినిన్ లాంటివి పెరిగిపోతాయి. అంటే కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోయింది, కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని గుర్తు ఈ సీరం క్రియాటినిన్ ఎక్కువ ఉంటే. అలాంటి హై సీరం క్రియాటినిన్ 5 నుంచి 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 7%, 10 నుంచి 19 ఏజ్లోపు పిల్లలు 6.6%కి. అంటే అప్పటికే కిడ్నీలు 100కి 7 మందికి కిడ్నీలు డ్యామేజ్ మొదలైపోతున్నది. 11వ జబ్బు హైపర్ టెన్షన్. అంటే హై బీపీ. అంటే 5 నుంచి 9 సంవత్సరాల్లో పిల్లలకి హై బీపీ లక్షణాలు ఎవరికి ఒక్కడ కూడా కనిపించలేదు. 10 నుంచి 19 ఏజ్ పిల్లల్ని తీసుకుంటే 5% పిల్లలకి హై బీపీ కనపడుతున్నది. కానీ మీ పిల్లలకి హై బీపీ ఉందని మీరు చూసుకోక మందు కూడా వేయరు, అసలు చూడరు. కానీ 100 మంది పిల్లల్లో 5 మంది పిల్లలకి హై బీపీ ఆ ఏజ్కే వచ్చేస్తున్నది 20 లోపు పిల్లలకి. 12వ జబ్బు విటమిన్ డి డెఫిషియన్సీ. 5 నుంచి 9 సంవత్సరాల ఏజ్లోపు పిల్లలకి 18.2% పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ. 10 నుంచి 19 వయసులోపు పిల్లలకి 23% విటమిన్ డి డెఫిషియన్సీ కనపడింది. ఎండ తగలనందువల్ల వచ్చే నష్టం అన్నమాట ఇది. 13వ జబ్బు విటమిన్ B12 డెఫిషియన్సీ. 9 లోపు వయసు ఉండే పిల్లలకి 17.2% విటమిన్ B12 డెఫిషియన్సీ. 10 నుంచి 19 ఏజ్ పిల్లలకి 31% పిల్లలకి విటమిన్ B12 డెఫిషియన్సీ. జుట్టు ఊడిపోవటానికి, నరాలు బలహీనం అవటానికి, వీక్గా ఉండటానికి, పిల్లల ఇమ్యూనిటీ తగ్గటానికి కూడా B12 డెఫిషియన్సీ కూడా కారణం అన్నమాట. విన్నారు కదా, చూశారు కదా, అమ్మో అనిపిస్తుంది కదా. ఈ మధ్య ఒక 5-6 నెలల క్రితం ఒక పేపర్లో 18 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి మీరు అన్ని రక్త పరీక్షలు చేయించటం, డాక్టర్ కన్సల్టేషన్కి ఎవ్రీ ఇయర్ ట్వైస్, సంవత్సరానికి 2 సార్లు పంపాలనేస్తే పిల్లలకి ఏజ్ నుంచి ఎందుకు వస్తే అనిపించుంటాయి. ఇప్పుడు అసలు 10 నుంచి 19 లోపు పిల్లలకి ఎన్ని జబ్బులు ఎంత పర్సంటేజ్ వచ్చేస్తున్నాయి, వచ్చే అవకాశం ఉంది. 5 నుంచి 9 సంవత్సరాల ఏజ్లోపు పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం అంత పెరిగిపోతున్నదంటే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఊహించుకోండి. అంటే పేరెంట్స్ ఎంత బ్యాడ్గా ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళకి చదువు ఒకటే జీవితం అనుకుంటే పిల్లలే మిగలరు భవిష్యత్తులో. మీ పిల్లలు కూడా పుట్టరు, పిల్లలు కాపురం చేయటానికి కూడా పనికిరారు, హార్మోన్స్ మొత్తం నాశనం అయిపోతాయి. కాబట్టి చదువు అవసరం, ఉద్యోగం అవసరం, ఎంజాయ్ చేయటం అవసరం. కానీ జీవితం నాశనమయ్యేటట్టు ఎంజాయ్ చేయటం చాలా తప్పు. పిల్లలకి ఏమీ తెలియదు, పేరెంట్స్ ఎట్లా పడితే అట్లా ఆహారాలు వండిపెట్టి కొనిపెట్టి తినిపించారు అంటే మీ కళ్ళెదురుగుండానే మీ పిల్లలు పోయే రోజులు దగ్గరలో ఉంటున్నాయి. 10 నుంచి 20 ఏజ్లోపు పిల్లలే 100 మంది గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు. ఇప్పుడు హై బీపీలతో చచ్చిపోతున్నారు. కళ్ళారా చూస్తున్నాము.
అలాంటి స్థితి మన ఫ్యామిలీలో మన పిల్లల్లో రాకూడదంటే మారాల్సింది ముందు పేరెంట్స్, మారాల్సింది మీ మనసుల్లో ఆహార పద్ధతుల విధానం, వండే విధానం, తినిపించే విధానం. కాబట్టి పిల్లలే నా సర్వస్వం అనుకునే మీ వారసులకి ఇలాంటి భవిష్యత్తు ఉంది, ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నది అంటే ఊహించుకోండి ఒకసారి. కాబట్టి పిల్లల భవిష్యత్తు చాలా భయంకరంగా ప్రమాదమైన స్థితిలో ఉండబోతున్నది ఆరోగ్య విషయంలో. కాబట్టి పేరెంట్స్ మారండి, పిల్లల్ని మార్చుకోండి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి ఆహారం పెట్టండి అంటే జనాలకి ఎవరికి ఎక్కట్లేదు ఇలాంటి విషయాలు. ఇప్పుడు ఇట్లాంటివి వస్తాయని నేను 10-15 ఏళ్ల క్రితమే ఇలాంటివన్నీ చెప్పా. మీ పిల్లలకి ఇట్లాగే టిఫిన్లు పెట్టండి, 20 ఏళ్ళు 25 ఏళ్ళలోపే షుగర్ వ్యాధిగ్రస్తులు అయిపోతారు. ఎన్ని రకాల ట్రబుల్స్ రావాలన్నీ వచ్చేస్తాయి. కళ్ళారా ఇప్పుడు చూస్తున్నారు. ఆ రోజుల నుంచి నా మాటలు విన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మార్చుకున్న వాళ్ళు ఈ లిస్టులో వాళ్ళు ఎవ్వరూ కనపడరు. కాబట్టి కేవలం పిల్లలకు చదువుంటే బాగుండు, మంచి మార్కులు వస్తే బాగుండని హాస్టల్లో పడేస్తే ఎలాంటి వైట్ ప్రొడక్ట్స్, అన్నాలు ఇట్లాంటివి పెట్టేస్తారు, ఆయిల్ ఫుడ్స్ పెట్టేస్తారు. దానివల్ల కూడా నష్టం ఎక్కువ జరుగుతున్నది. అందుకని పేరెంట్స్ ఆలోచించండి, వయసులో ఉన్న పిల్లలు ఆలోచించండి. 100 ఏళ్ల జీవితాన్ని నిలువునా మన చేతులతో మనం నాశనం చేసుకోకూడదు. 56.4% పిల్లలు హాస్పిటల్కి వెళ్ళేది కేవలం అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్లే. అంటే 50% అందరూ హాస్పిటల్ పాలయ్యేది బ్యాడ్ ఫుడ్ తినటం వల్లని ICMR వారి హెచ్చరిక. కాబట్టి ఆలోచించండి, అలవాట్లు మార్చుకోండి, పిల్లల్ని మార్చుకోండి అని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి విషయాలు కొద్దిగా కఠినంగా చెప్పినందుకు మరోలా భావించకుండా సహృదయంతో స్వీకరించి మీ పిల్లల ఆరోగ్యానికి మంచి బాటను వేస్తారని పేరెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నమస్కారం.